బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా మన మహర్షుల యొక్క చరిత్రలు భాగంగా నారద మహర్షి యొక్క దివ్య చరిత్రాన్ని సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారు అనుగ్రహించినటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని 12 రోజులుగా చెప్పుకుంటున్నాం మనం. నిన్నటి రోజున రంభాది అప్సరసలు నృత్య విద్యలు చూస్తూ ఇంద్రలోకానికి వెళ్ళటం, అక్కడ దుర్వాస మహర్షికి పరీక్ష పెట్టడానికి ఒక అప్సరకాంత వెళ్ళటం, ఆయన ఆగ్రహించి పక్షి రూపం వచ్చుగా కానీ చేపించటం, ఆ కథ అంతా చెప్పుకుందాం. అంటే ఇక్కడ ఒక్క అప్సరకాంతకే వివేకం లేదు. అందుకనే ఆమెను బాగు చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే నారద మహర్షి పరీక్ష పెట్టాడు. ఆ విధంగా అనేక దేవకార్యాలు చేస్తూ ఉన్నాడు నారద మహర్షి అని మనం చెప్పుకున్నాం. ఈ రోజున 13వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అంతటి నారద మహర్షి కూడా ఒకసారి నారాయణుడి యొక్క తత్వం తనకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు అనేటువంటి ఒకానొక అహంభావం కలిగింది. అహంకారం అనేది ఎంతసేపు ఉంటుందో, ఎంతటి ఉన్న స్థితికి వెళ్ళినప్పటికీ కూడా నేను అనేటువంటి వ్యష్టి భావన దానిలో ఉండిపోతుంది. నేను నేనే, నీవు కాదు, నా అంతటి వాడు ఎవడూ లేడు, నా అంతటి వాడు ఎవడూ ఉండడు, ఎవడూ కాలేడు. ఇది ఆ భావన. నారదుల వారికి కూడా ఇలాంటి భావనే కలిగినప్పటికీ ఆయన యొక్క అంతరంగంలోని వికారాన్ని గ్రహించాడు విష్ణుమూర్తి. ఆయన సర్వజీవ హృదంతర్యామి కదా, ఆయనకి తెలియనిది ఏది ఉండదు. ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఎవడిలో అహంకారం వచ్చినా గర్వం వచ్చినా దాన్ని తీసేసి మళ్ళీ భక్తుడిగా మారుస్తాడు. అది భగవంతుడి యొక్క అవ్యాజమైనటువంటి కరుణ. వైకుంఠానికి మరొక పేరు కూడా ఉంది, శ్వేతద్వీపం అని. ఈ వైకుంఠం శుద్ధమైనటువంటి సత్వగుణం చేత నిర్మాణం అయి ఉంటుంది. శుద్ధ సత్వగుణం అనేది భూలోకంలో ఉండే జీవుల్లో ఉండదు. 3 గుణాల సమ్మేళనం ఉంటుంది. కాకపోతే కొంచెం సాత్విక గుణం ఎక్కువగా ఉంటే మిగతా 2 తక్కువగా ఉంటాయి. అప్పుడు వాడిని సత్వగుణ సంపన్నుడు అని పిలుస్తాం, అంతవరకే. అయితే జీవుడిలో ఉండేటువంటి అహంకారం, దేహాత్మ భావన, దేహాభిమానం, అహం, ఇవన్నీ గనక ఉంటే వాడిలో శుద్ధమైనటువంటి సత్వగుణం ఉండే అవకాశమే లేదు. యోగి కూడా
నాలుగవదైనటువంటి తురీయ అవస్థలో సత్వగుణాన్ని ఆశ్రయించడు. కాకపోతే త్రిగుణాలకి అతీతంగా ఉంటాడంతే. అయితే పై స్థాయికి వెళతాడు, నాలుగవదైనటువంటి తురీయంలో ఉంటాడు. కానీ శుద్ధమైనటువంటి సత్వగుణ సంపన్నుడు మాత్రం అవలేడు. అందుకనే అటువంటి వాడికి తపోభంగం కలిగినప్పుడు అతడు శపిస్తూ ఉంటాడు, శాంతం ఉండదు, కోల్పోతాడు. అంటే తనలో ఉండేటటువంటి జీవ లక్షణాన్ని, అందులో ఉండే అహంకారాన్ని చంపుకోలేడు, త్రిగుణాలను దాటలేడు, దానికి అతీతమైన స్థితికి వెళ్ళలేడు. భూలోకంలో ఒకే ఒక్క మహానుభావుడు ఉన్నాడు, అత్రి, అనసూయ. అందుకనే వాళ్ళ కడుపున సాక్షాత్తు విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా పుట్టాడు. సరే, ఈ త్రిగుణాలని విడిచిపెట్టి కాసేపు ఎక్కడికో వెళతాడు అంతే. కాబట్టి యోగి అనేటువంటి వాడు తురీయ స్థితి నుంచి మళ్లీ దేహాత్మ భావంలోకి వస్తాడు కోపం వల్ల. ఈ చైతన్యానికి వచ్చి జ్ఞానం చేత ఉద్దీపనం పొంది క్రమంగా సత్వగుణం యొక్క ఆధిక్యతను పెంచుకొని మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి శుద్ధ సత్వగుణ సంపన్నమైనటువంటి వైకుంఠం ఆ శుద్ధమైన సత్వగుణాన్ని ఆశ్రయించే మహాయోగి కానీ చైతన్యవంతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చే అవకాశం లేదు. అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులు కూడా చూడటానికి ఎట్లా ఉంటారు? విష్ణు స్వరూపంలోనే ఉంటారు. వాళ్ళకి 4 భుజాలు, నల్లటి మేనిఛాయ, 4 చేతుల్లో విష్ణుమూర్తి ధరించేటటువంటి ఆయుధాలు, పుష్పం అవే ఉంటాయి. విష్ణు తత్వం యొక్క శుద్ధ సత్వం ఎలాంటిది అంటే దాని యొక్క సన్నిధిలో వేరొక రూపంతో ఏ వస్తువు కూడా ఉండలేదు. ఆ వైకుంఠానికి వెళ్ళినటువంటి ఏ జీవుడు కూడా విష్ణుమూర్తి యొక్క స్వరూపంలోనే ఉండడం జరుగుతుంది. అందుకని అదే సారూప్యము అని పెద్దవాళ్ళు అంటారు. అంత శక్తివంతమైనటువంటి దివ్యధామం ఆ వైకుంఠం. అక్కడికి వెళ్ళగానే అందరూ 4 భుజాలతోటి విష్ణు స్వరూపులై కనిపిస్తారు. నారదుడు కూడా తన దివ్య శక్తుల వల్ల, యోగ బలం వల్ల వైకుంఠానికి వెళ్ళాడు. కానీ తనకు మాత్రం ఆ లక్షణం రాల, అంటే శుద్ధ సత్వగుణ సంపద రాల. తన రూపం తనకే ఉంది. చతుర్భుజాలు లేవు, 2 భుజాలతోనే ఉన్నాయి. అక్కడ 4 భుజాలతోటి విష్ణు స్వరూపులుగా కనపడేటటువంటి జయుడు గాని విజయుడు గాని ఆ రోజు కనపడల. అంతేకాదు ఆ వైకుంఠంలో ఉన్నటువంటి దివ్య ధామాలు కనపడల. అందువల్ల విష్ణు దర్శనం కాల. తను ఎప్పుడో ఏదో ఒక అపరాధం చేసి ఉంటాను, అందువల్లే నాకు ఈరోజు ఈ విష్ణు దర్శనం కావడం లేదు అనేటువంటి ఒక భావన కలిగింది నారదుడిలో. అందుకని వెంటనే విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అలా ఎప్పుడు ప్రార్థన చేసినా దర్శనమిస్తానని విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. కాబట్టి విష్ణుమూర్తి ఒక్కడే నారదుడికి కనపడ్డాడు. ఆ లోకం కనపడలేదు, ద్వారపాలకులు లేరు, సముద్రం లేదు, ఏమీ లేవు. భూలోకంలో ఉన్నప్పుడు అక్కడ ఎట్లా కనపడ్డాడో అట్లాగే ఇక్కడ కూడా కనపడ్డాడు. అంతేగాని వైకుంఠ దర్శనం కాల నారదుడికి. అంటే నారదుల్లో శుద్ధ సత్వగుణానికి లోటు వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. అహంకారం వచ్చింది అనుకున్నాం కదా, అంటే విష్ణుతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నాడు, తెలియదు కూడా. ఎందువల్ల? నారదాదులు అందరూ కూడా పురాణాల్లో విష్ణువుని గురించి, పరమేశ్వరుని గురించి చేసిన ఏ స్తోత్రంలైనా కూడా నీ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను అనే మాట ఎక్కడా ఎవరు వాళ్ళ. గమనించండి, నీ తత్వం నాకు అర్థమైంది, నాకు తెలుసు అంటానికి లేదు. నీ యొక్క రహస్యం, నీ తత్వం మాకు అవాంగ్మానస గోచరంగా ఉంది అని అంటూనే ఉంటారు. అంటే నిన్ను మేము ఎవ్వరం తెలుసుకోలేము, బ్రహ్మాదులకు కూడా నిన్ను గురించి తెలియదు.
వాళ్ళు కూడా ఏనాటికి తెలుసుకోలేరు అనే మాట దేవతలు ఋషులు అందరూ అంటూ ఉంటారు వాళ్ళ ప్రార్థనలో. అంటే పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోవటం అనేది అసాధ్యము. ఈ విషయాన్ని గ్రహించడమే జ్ఞానం. ఈ జ్ఞానం గనక లోపించిందా సత్వగుణం నుంచి జారిపోతాం. ఆ విధంగా నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి విష్ణువుని ధ్యానించగానే విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు.